డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవునికి దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మనము 5వ సీజన్ ఎపిసోడ్ 1లో ఉన్నాము. దేవుని కృప 1000 తరములు అనే కార్యక్రమం ద్వారా ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఇరువురు కూడా కలిసి మాట్లాడుతున్నాము. వీటిని గురించి నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనేకమైన దినముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోని దేవుడు ఇచ్చు సర్వంగా కవచం గురించి ఇది నిజముగా అద్భుతము. 6, 7, 8 ఎపిసోడ్లన్నీ యుద్ధం గురించి యేసు మన యొక్క జీవితాల్లో అందరికీ తోడుగా ఉన్నాడు. మనకు దేవుడు అనుగ్రహించు సర్వంగా కవచమును మనము గాని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అపవాది యొక్క దాడులను ఎదుర్కోగలము. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 18 వచనములకు వెలకు మునుపు కొన్ని విషయాలు చూద్దాము. అపోస్తలుడైన పౌలు గారు వివరిస్తూ ఉన్నటువంటి దానిలో శ్రేష్టమైన దానిని చూద్దాం. ఆయన మన యొక్క సైన్యములకు ముందు వెనుక ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే క్రీస్తు మన యొక్క జీవితంలో ఉంటే 1వ అధ్యాయంలో ఆత్మీయ దీవుల కోసం చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో అన్యజనులను ఏకం చేస్తున్నాడు. మర్మం ఆయన బయలుపరిచి ఉన్నాడు. క్రీస్తువులే జీవించుట కొరకు క్రీస్తును పోలి నడుచుటం గురించి మరియు ఆయన కుటుంబ జీవితం క్రీస్తు యుద్ధమును చేసి ఉండగా క్రైస్తవులుగా మనము ఎందుకు ఇక క్రైస్తవ పోరాటం చేయాలి? మీరు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని పుస్తకాల్లో ఎఫెసీ పత్రిక నాకు ఇష్టము. ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసిన యొక్క అనేకమైన దాని ద్వారా ఆయన సాధ్యమయ్యే విషయాల గురించి పౌలు చెప్తున్నాడు. ఆయన తిరిగి జన్మించిన వారి హృదయాల్లో నివసిస్తున్నాడు. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఎఫెసీ పత్రిక నాకు చాలా ఇష్టమైంది. ఎఫెసీ పత్రిక నేను ఎలా చూస్తాను అనగా నూతన నిబంధనలో ఆ యొక్క సంఘము చాలా గొప్పదిగా ఉండి చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ యొక్క సంఘము స్థాపించబడి తిమోతికి అప్పగించబడిన తర్వాత ఆయన యొక్క చేతుల్లోంచి యోహాను చేతికి వచ్చింది. అది నిజంగా చాలా గొప్పది. పౌలు గారు, తిమోతి గారు, అలాగే అపోస్తలుడైన యోహాను గారు ముఖ్యంగా యేసు తల్లి మరియ కూర్చునిగా వారు ప్రసంగం చేశారేమో. మొదటి 3 అధ్యాయం కూడా మనం చూస్తూ ఉన్నట్లయితే తిరిగి జన్మించబడి మన యొక్క హృదయాల్లో క్రీస్తు ఏ విధంగా ఉంటున్నాడో చెబుతున్నాడు. తర్వాత 3 అధ్యాయంలో శక్తివంతముగా మనము ఏ విధంగా జీవించాలో ఆయన రాస్తూ ఉన్నాడు. మీరు దేవుని యొక్క సర్వాంగ కవచం గురించి మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ యొక్క సమయంలో దీని గురించి మరింత లోతుగా నేను వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మీకు బైబిల్ మీ యొద్ద ఉంది. అనేక మంది ఇక కార్యక్రమం వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు. సరే, మంచిది. క్రీస్తులో ఆత్మీయ ఆశీర్వాదం నుంచి 1వ అధ్యాయం వివరిస్తూ ఉంది. ఈ యొక్క భూమికి పునాదులు వేయక బడక మునిపే క్రీస్తులో ఆయన మనను ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. ఆయన మనను దత్తపుత్రులుగా చేసుకుని ఉన్నాడు. ఆయన యొక్క మహిమ ఐశ్వర్యం ద్వారా ఆయన మన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. మరియు ఆయన యొక్క రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుందని చెప్తున్నాడు. మరియు క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యం చెప్పిన మనకి ప్రతి అవసరం కూడా తీరుస్తున్నానని చెబుతున్నాడు. మనకు జ్ఞానమును తెలివియు ఉన్నది. క్రీస్తు యేసు ద్వారా పరలోకమును భూమిని ఆయన ఏకంగా ఏ విధంగా చేస్తున్నాడో చూస్తున్నాము. దాని తర్వాత 14, 15, 16 వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని ప్రార్థన చేస్తున్నాడు. మీ పిలుపుని మీరు తెలుసుకోవాలని క్రీస్తు యేసులో పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం గురించి ఆయన వివరించి తెలియజేస్తున్నాడు. అదే క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి. దానితో 1వ అధ్యాయము ముగిస్తున్నది. ఆ యొక్క మాటలను వివరించడానికి అపోస్తలుడైన పౌలు గ్రీకు పదాలను అతను ఉపయోగిస్తున్నాడు. క్రీస్తును వెంబడిస్తున్న వారి కొరకు పరలోకపు ఆయన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. అధికారులు మరియు అధిపతులు రాజ్యముల గురించి చెప్తున్నాడు. దాని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21, 22 చెప్తున్నాడు. ఆయన వాటి పైన ఉన్నాడు. ప్రస్తుత కాలంలో మాత్రం కాదు, వాటన్నిటికంటే అత్యధిక నామం ఇచ్చి ఉన్నాడు. రాబో కాలముకు కూడా ఆయన పాదముల కింద సమస్తమును దేవుడు ఉంచి ఉన్నాడు. యేసు వాటన్నిటికీ పైగా ఉన్నాడు. ఆయన నిర్మించిన సంఘమునకు ఇచ్చాడు సమస్తమును ప్రతిదీయు. కనుక నాన్నగారు, మనం సర్వంగా కవచం గురించి మాట్లాడుతున్నాం. క్రీస్తులో దేవుని యొక్క విజయాన్ని గాని మనము అర్థం చేసుకోలేకపోతే మనము ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలేము. మనము పరలోకంలో క్రీస్తుతో కూడా మనం కూర్చుండబోతూ ఉన్నాము. కనుక మనము యుద్ధ రంగమును గురించి మాట్లాడుతున్నాము. యుద్ధమును తప్పక మనం అర్థం చేసుకోవాలి.
దైవిక ఆశీర్వాదములు అన్నీయు, ఆయన విజయము దేవుడు తన కుమారుని ద్వారా అనుగ్రహించాడు. ఆ ప్రాముఖ్యతను మీరు చెప్పండి. వీటిని గురించి మీరు వందలాది వేలాదిగా సభల్లోనూ ప్రసంగాలు మీరు చేసి ఉండొచ్చు. కనుక యేసు యొక్క విజయోత్సవం గురించి మీరు మాకు వివరించండి. మన అంతరంగ పురుషుల్లో క్రీస్తు యొక్క విజయము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మన ఆత్మీయ పురుషుడు పరలోక సంబంధమైన సింహాసనంలో కూర్చునిగా ఆయనతో కూడా ఉంటాడు. మరి ముఖ్యంగా మనకి సమస్యలు అన్నీ కూడా తెచ్చబడతాయి. అది మన మానసిక సమస్య, ఆర్థిక సమస్య, ఏ సమస్య అయినా ఆత్మ సంబంధమైన సమస్యలు. మనము తిరిగి జన్మించిన తర్వాత మన ఆత్మీయ పురుషుడు క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తు మన యందు ఉన్నాడు. కనుక మన అంతరంగములో కలిగిన ప్రతి ఒక్క సమస్య ఎఫెసీయుల రాసిన పత్రిక 1-3 అధ్యాయములు మనము విశ్వాసం ఉంచాలని కోరుతున్నాడు. మనము అర్థం చేసుకోవాలని, మన మనసులు తెరవబడాలని, మన నేత్రాలు తెరవబడాలని వారు యేసు క్రీస్తులో అత్యధిక విజయం పొందుకుని ఉన్నారు. నిజ విజయం ఎలా ఉంటుంది? మనమందరము ఏకకాలంలో ఐక్యతను కలిగి ఉంటాము. సమస్తమును ఈ గ్రంథములో ఉన్నవి. ఎందుకనగా మన యొక్క పోరాటము రక్త మాంసంతో కాదు కాని అంధకార సంబంధములకు లోకనాథులతోనూ అధికారులతోనూ మన పోరాటం ఆకాశ మండలముందున్న అంధకార చీకట శక్తులతో. అది దేవుని యొక్క సంఘము కలిసినప్పుడు మాత్రమే జరుగుతుంది. సంఘమంతయు ఐక్యపరచబడి క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుంటుంది. అప్పుడు క్రీస్తు సంఘమంతయు ఉన్నత స్థితిలో ఉంటుంది. అప్పుడు అంధకార చీకట శక్తులు ఏమీ కూడా సంఘమును చేయజాలవు. ఐక్యత అనేది దీనికి మించింది ఏది కూడా లేదు. ఎందుకనగా వాటికి మించి ఉన్నది ఏది కూడా తెలియదు. మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ ప్రత్యక్షతను పొందుకున్న సమయంలో కీర్తనల గ్రంథము 133లో చెప్పినట్టుగా మనము ఉన్నత స్థితిలో ఉంటాము. ఇక అభిషేకము అనేది పైనుండి అది ఉన్నతముగా అది ప్రవహిస్తుంది. ఆ విధముగా చేయడం ద్వారా ఉద్యమము అనేది వస్తుంది. ఒక్కొక్క సంఘము నుండి 5-6 సంఘమునకు రావడం అది ఉద్యమము కాదు, అది ఉద్యమమును ఆపు చేస్తుంది. ఉద్యమము మనక వ్యక్తిగత జీవితమును ఆపుతుంది. మన వ్యక్తిగతమైన అధికారము అంతటినీ కూడా అది కూల్చివేస్తుంది. మనం అందరమును కూడా క్రీస్తు యేసులో ఏకముగా ఉంటాం. తండ్రి యొక్క కుడి పార్శ్వమున అనగా ప్రతి యొక్క అధికారమునకు ఉన్న ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అవును, మీరు చెప్పింది నిజం. సరే, మీరు చెప్పిన చాలా అద్భుతమైన విషయాలు చెప్పి ఉన్నారు. మీరు వివరించిన ఈ విషయంలోనే కూడా చాలా శక్తివంతమైనవి. ఈ కార్యక్రమం మనం ప్రసారం చేయబోతూ ఉంటుండగా అనేక మంది దీని ద్వారా దీవించబడుతూ ఉన్నారు. మీరు చెప్పిన విధానం చాలా అద్భుతమైనది. మీరు ఎక్కువగా 2వ అధ్యాయము 3వ అధ్యాయం గురించి వివరించి ఉన్నారు. సిలువ మానవులకు సాధ్యం చేసింది, యూదులను అన్యజనులను కలిపి ఉన్నది. 18వ వచనం ప్రకారం సిలువ ద్వారా మనకు మార్గము ఏర్పడింది. తండ్రి అయిన దేవునితో ఏకమయ్యాము. మునుపు దేవునికి దూరముగా ఉన్న మనము క్రీస్తు యేసు సిలువ ద్వారా ఐక్యపరచబడ్డాం. 2వ అధ్యాయం 21-22 వచనాలు చెబుతున్నాయి. దేవుడు తన ఆత్మ ద్వారా నివసించే నివాస స్థలంగా మార్చబడ్డాము. 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మరికొన్ని విషయాలు తెలియజేశాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి అంశం గురించి మీరు చాలా చక్కని వివరణ ఇచ్చి ఉన్నారు. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 10వ వచనం ఇది ఎన్నడూ మాట్లాడలేదు, గుడారంలో ఉన్నాడు. ఇప్పుడు సంఘము ద్వారా అపోస్తలుడైన పౌలు యూదులను అన్యజనులను కలుపుతున్నాడు. సువార్త ద్వారా సంయుక్తంగా చేస్తున్నాడు. పరలోకపు సంబంధులంటే ప్రధానులతోనూ అధిపతులతో కూడా దేవుని యొక్క ఆధిపత్యమును ఒక గొప్ప ప్రత్యక్షతను పౌలు వివరిస్తున్నాడు. ఆయన యొక్క నిత్య సంకల్పమును క్రీస్తు యేసు ద్వారా దేవుడు పూర్తి చేశాడు. ఆయనలో అని 11వ వచనం చెప్తుంది. ఆయనలో విశ్వాసం ద్వారా మనము ఆయన చేరవచ్చును, విడుదల విశ్వాసముతో. ఇక్కడ చూస్తాం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసినట్టుగా అపోస్తలుడైన పౌలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక కుటుంబం అంతటికి వచ్చి నేను తండ్రి అయిన దేవునితో మోకాలు ఉంచున్నాను ఆయన ప్రార్థించిస్తున్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ కృపను గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అడుగు వాటికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. మనము ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. సంఘం అంతటి గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఆ ప్రత్యక్షతను మనం చూస్తే ఉన్నతమైనటువంటి యేసుతో మనం కూర్చుని ఉన్నాము. అది నిజంగా చాలా అవసరం. మనల్ని ఐక్యపరుస్తున్నాడు. అయితే నేను అనుకుంటున్నది ఏమనగా ఇది చాలా సులభమని. ఒంటరిగా అనేక విజయవంతమైన జీవితం అది దేనిని కూడా మార్చదు. వాస్తవానికి చెప్పాలంటే మనము కేవలము సంప్రదాయాలను మాత్రమే మారుస్తున్నాం. దేవుని యొక్క సంఘములో ఐక్యత ఎప్పుడైతే వస్తుందో, అయితే సరి అయినటువంటి ప్రేమ అనురాగములు లేనటువంటి ఐక్యతను ఎంత మాత్రము కూడా ఇష్టపడను. వాస్తవానికి చెప్పాలంటే దాంట్లో ఐక్యత లేదు. అనేక వాటి యందు విశ్వాసము అని వారు కలిగి ఉంటారు.
దేవుని యొక్క సంఘము నిజానికి అనేకులకు మాదిరికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని గౌరవపరుస్తుంది. అది నిజమైన ప్రేమ. మనము ఇతరుల నుంచి మనం కోరుకోవడము, వారి ఆశించడము కాదు. మనమందరము ఐక్యపరచడానికి క్రీస్తును ఆహ్వానించడము. క్రీస్తు యేసు ఇచ్చే ఐక్యత ద్వారా మనమందరం కూడా పరిశుద్ధతలోను ఐక్యతలో కూడా కలిసి నడవగలము. క్రీస్తు యొక్క సంఘమంతయు కూడా ఐక్యత కలిగి క్రీస్తుతో ఉండడం ఎంత ఆనందం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా మనమందరం కూడా దేవుని యొక్క సంఘమంతా కూడా ఐక్యత కలిగి మనం ఏకంగా ఉండాలి. అంధకార చీకటి శక్తులు కూల్చబడినప్పుడు ఉజ్జీవం అది ఉత్పన్నమవుతుంది. ఎందుకనగా ప్రజలు ఇప్పుడు ఆ యొక్క అంధకార చీకటి శక్తుల వైపు వారి నేత్రాలు సారిస్తున్నారు. మనము ఆత్మలో ఐక్యతను కలిగి ఉండాలి. శరీరములో కాదు, ప్రాణములో కాదు, మనం ఆత్మలో ఐక్యత ఉండాలి. ఐక్యత ద్వారానే మనం ఈ యొక్క లోకమునకు క్రీస్తు యేసును మనము చూపించగలము. అద్భుతం. అందుకే ప్రార్థిస్తున్నాడు పౌలు. వీటి అన్నిటిని కూడా చేస్తున్నాడు. ప్రభువైన యేసునందు మోకాలుని ప్రార్థించేస్తున్నాడు. వీటిని అన్నిటిని కూడా మనం చదివినట్లయితే మనం దీని గురించి ఈ యొక్క సీజన్లో ఖచ్చితంగా చూద్దాము. మనము ఈ యొక్క ఎపిసోడ్ని మనము 13 నుంచి 15 నిమిషాల వరకు చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. దీనిని బట్టి నేను ప్రతి కుటుంబమును బట్టి కూడా తండ్రి అయిన దేవుని ఎదుట మోకాలు ఉనిచున్నాను. మీ యొక్క అంతరంగంలో బలపరచును తనక ఆత్మతో ఆయన మిమ్మును బలపరచునుగాక. దీని ద్వారా క్రీస్తు మీ యందు నివసించునుగాక. మీరు క్రీస్తు యేసు యొక్క ప్రేమలో వేరుపారే అన్ని విషయంలో కూడా మీరు అభివృద్ధి చెందినట్లుగా చేస్తున్నాను. క్రీస్తు యొక్క ప్రేమ లోతు వెడల్పు మీరు తెలుసుకున్నట్లుగా ఈ యొక్క ప్రేమ జ్ఞానమును కలిగించును. దేవుని యొక్క సర్వ సంపూర్ణత మీరు పొందుకునుదురుగాక అంటున్నాడు. మనలో కార్యసాధకముగు తనక శక్తి ద్వారా మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగల దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. సంఘములో ఆయనకు మహిమయు ఘనతయు తరతరములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా అద్భుతమైంది. మంచిది. మనము మరింకా కొంచెం ముందుకు వెళ్దాము. మీరు చక్కగా ఐక్యతను గురించి చెప్పి ఉన్నారు. 4వ అధ్యాయం ఇలా చెప్తుంది, ఒకే ఆత్మ, ఒకే ప్రభువు, ఒక బాప్తిస్మం, మరియు మన అందరికీ కూడా ప్రభువు తండ్రి ఒక్కడే అని చెప్పుచున్నాడు. మంచిది. మీరు ఇంతకు మునుపు చెప్పిన రీతిగా దేవుడు ఒక అద్భుతమైన ప్రాంతంలో ఉద్యమం తీసుకుని వస్తాడు. దేవుడు తన కొరకు ప్రజలను తన యొద్దకు ఆయన ఆకర్షించుకుంటున్నాడు. కనుక నాన్నగారు ఈ ఎపిసోడ్లో మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. యేసు మా అందరి కొరకు మూల్యము చెల్లించినందుకు వందనాలు. మా అందరి కొరకు మేము ఏదేను వనములో పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడానికి యేసు నీకు వందనాలు. మేము ప్రతి పరలోకపు ఆశీర్వాదం, ప్రతి దీవెన మేము పొందుకుని ఉన్నాము. ప్రతి అభిషేకము, అధికారము గతములోనే మా యొక్క ఆధ్యాత్మిక జీవితం అవసరమైన సమస్తము ఇవ్వబడింది. యేసులో పొందుకున్నాం. ఆ ప్రత్యక్షత ఇవ్వండి. సర్వాంగ కవచం ధ్యానిస్తుండగా సహాయమును చేయండి. యేసు నామమున ఆమేన్, ఆమేన్.